अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्री अलवेलुमंगा समेत श्री वेंकटेश्वर स्वामी नमः। श्री कृष्ण परमात्मे नमः। श्री गोदादेव्यै नमः। नीलातुङ्गस्तनिगिरितटिसुप्तमुद्बोध कृष्णं पारात्म्यं संश्रुतिसिद्धसिद्धमध्यापयन्ति सोचिष्टायां सजनिगणतया भुङ्क्त्वे गोदा तस्यै नमैदमिदं वस्तु भूयः अन्नवयल पुதுவையில் ஆண்டாள் அரங்கற்கு பண்ணு திருப்பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்த நற்பாமாலை பூமாலை சுடி கொடுத்தாளை சொல்லு சுடி கொடுத்தே சுடி கொடியே தள்பாவை பாடியல்வ பல்வலாய் నాడి నీవెమ్మా విండ్ర ఇమ్మాతం నాడి నల్గ. భక్తులందరికీ నేటి 15వ పాశం అనుసంధానానికి స్వాగతం. నిన్న అమ్మ గోదాదేవి 9వ గోపబాలికను లేపి ఈరోజు 9 మంది గోపబాలికలు మిగతా అందరితోనూ కూడా తను 10వ గోపబాలికను లేపడానికి బయలుదేరింది. ఈనాటి గోపబాలిక ఒక మంచి కంఠం గల గోపబాలిక. ఆమె ఆ పాశురాన్ని మనం ముందు అనుసంధిస్తాం. ఎళ్ళే ఎళంకియే இன்னம் மருங்கதியோ சில்லென்ற என்மை மங்கை மீர் போதுகின்றேன் வள்ளேயன் கட்டுரைகள் பண்டே வாயர்தும் வள்ளீர்கள் நீங்கள்தே நானேதான் நாயிடுக ஒல்லை நீ போதாய் உன்கென்ன வேளை எல்லாரும் போந்தாரோ போந்தாரோ போந்தான் எண்ணிக்கொள் வல்லானை கொன்றாரை மாத்தாரை மாத்தளிக்க வல்லானை మాయనవై పాడేలో ఎంబావోయ్ ఆండాల్ త్రివేషణం. ఈనాటి పాశ్రంలో బయటి వారు లోపలున్న గోపిక ఇద్దరు ఒకరితో ఒకరు భాషిస్తున్నారు. వస్తే బయటున్న గోపికలందరూ కూడా లోపల ఉన్న గోపికతో అంటున్నారు. బయటి వారు వసై లేత చిలువంటి కంఠము గలదానా ఇంకను నిద్రిస్తున్నావా అని. అప్పుడు లోపలి గోపాలిగా గొల్లుమని ఊరికి గోల పెట్టకండ్రా పరిపొడులారా మీరు గొప్పవారులు ఇదో వస్తున్నా అంటోంది. బయటివారు భలే మాట్లాడుతూ వలే పుల్ల విరపు మాటలు నువ్వును ఇదివరకే నీ నోటి దురితమును ఎరుగుదుము. లోపలి గోపబాలిక మీరు గొప్ప మాటకారు పోనిలండి మిమ్మెందుకు అనడం నేనే అయితే కానివ్వండి అంటోంది. మళ్ళీ బయట వారు అంటారు త్వరగా లేచి రావమ్మా ఏమి అసలు నీకే ప్రత్యేకత చెప్పు అంటారు. లోపలి బాలిక అంతా వచ్చారా అని ప్రశ్నిస్తోంది. బయటివారు వచ్చారు నీవే బయటికి వచ్చి లెక్క పెట్టుకొని చూడు వలసిన కోలాపీడాన్ని ఏనుగును చంపిన వాడును చాణూర ముష్టికులను మల్లులను దునిమిన సమర్థుడైన ఆశ్చర్య గుణములు గల మన స్వామి గురించి పాడుకుంటూ వ్రత ఆచరిద్దామని గోపాలందరూ లేపి బైకి బయలుదేరి పదుగిరిలో చివరి గోపికను ఈరోజు లేపుతున్నారు ఆండాల్ మాత. దీనితో సగం వ్రతం పూర్తి అవుతుంది. ఈనాటికి ఇది 17వ పాశ్రం. మొత్తము 30 పాశ్రాలు. దీంతో సగం వ్రతం పూర్తి అయింది. ఇదే అసలు వ్రతం. ఇది స్థిరపడడానికి భగవంతుణ్ణి లేపుతోంది. ఇకపై భగవాన్ని వద్ద ఎలా మెలగాలో నేర్పి 29వ పాటలో ఫలాన్ని కోరుతుంది. 30వ పాశ్రంలో దీనివల్ల మనకు లాభమేమిటో తెలిపి వ్రతాన్ని ముగిస్తుంది. భక్తుల సహవాసం మనలో పూర్ణతను ఎలా కలిగిస్తుందో వివరిస్తోంది ఈరోజు. భగవత్ సంబంధం నిలబడటానికై భక్తులు సహకారం అవసరమని కొందరి ఊహ.
ఆండాల్ దాన్ని సవరించింది. జీవులు వద్దనుకున్న అందరికీ భగవత్ సంబంధం ఉంటుంది. ప్రేమించే ప్రహ్లాదులో ఉన్నట్లే తిట్టిన హిరణ్యకశిపులో కూడా దేవుడు ఉన్నాడు. మరిచిన మనకి భక్తులు గుర్తు చేస్తారు. అది కనుక కోరవలసింది దైవ సంబంధాన్ని ఉన్నట్లు గుర్తింపజేసే భగవత్సేవ సహవాసమే. తనను విశ్వసించిన వారి కంటే తన భక్తులను నమ్మిన వారిని తాను ఎక్కువగా ప్రేమిస్తానన్నాడు దేవుడు. భగవాన్ని పట్టిన వాణ్ణి బుద్ధి చెడితే అక్కడ నుండి నాస్తికుడు అవుతాడు. కానీ భక్తుల దాకా ఎదిగిన జారకుండా భక్తులు చూస్తారు. ఒకవేళ జారిన దైవం దగ్గరికి దాకానే జారుతారు. తన గురించి తానే కృష్ణుడు చెప్పితే అంతా అసూయపడతారు. భక్తులు భీష్మాదులు తన గురించి చెబితే అందరూ బుద్ధిగా విన్నారు. అలా తన గురించి చెప్పేవారంటే ఆయనకు ఇష్టం. వారి సేవ చేసేవారన్నా ఇష్టమే. ఆండాల్ ఈ వ్రతంలో దాన్ని స్పష్టం చేస్తోంది. కృష్ణ సంబంధంలో అందరిలో చూస్తూ వారి బాగు కోరి తగు సేవలు అందించడమే ముఖ్య పని. మనిషి దాని పట్లనే కృష్ణుని ప్రేమకు పాత్రుడై జన్మధన్యతను అందించుకుంటాడని దీన్ని బట్టి తెలుస్తోంది. ఎంత భక్తుడైనా ఈ లోకంలో తిరుగుతూ ఉంటే అతని మన స్థితి ఎలా ఉండాలో దాన్ని ఎలా సాధించాలో గుర్తించడం ప్రతి మనిషి విధి. ఇంతవరకు ఈ విధానం తెలిపింది అమ్మ. మనిషి ఓరిమి ముఖ్యం. నిండా స్థుతులు కష్ట నష్టాలు ఎదురైనా నిర్వికారంగా అందరినీ తనవారిగా ప్రేమించేటట్టు చేయాలి ఓరిమి. సర్వంతర్యామి అఖండ ఆనంద సాగరమును అయిన కృష్ణుని ద్వారా జీవులందరినీ బంధుత్వము ఉన్నది. ఏ స్థితి ఏ పనిలో ఉన్నా అది స్మరించగలగాలి. అనుభవజ్ఞుల ఉపదేశాలు మనకు ఆ స్థితిని కలిగిస్తాయి. విని విశ్వాసంతో మననం చేయాలి. అది మనసులో ముద్రపడాలి. గోపికలను లేపడంలోని ఆంతర్యం ఇదే. అది మనసులో ముద్రపడాలి. గోపికలను లేపడంలో ఆంతర్యం మొదటి ఇరువురి ద్వారా వినమన్నది ఆండాల్. ఒకరి ద్వారా మననం, నలుగురి ద్వారా స్థిరంగా మనసులో ముద్రించుకునే పద్ధతి నేర్పింది. మరో ఇరువురి ద్వారా అందరి లోపల అన్నింటా బయట ఒకే పంకజ నేతుని సౌందర్యాన్ని దర్శింపజేసింది. ఈ విశ్వప్రేమ వల్ల ఎవరి మీద ద్వేషం పుట్టదు. వారి లోపాలు జాలిని సరిదిద్దుకొని వరకు బోధించే ఓర్మిని కలిగిస్తాయి. ఆ ఓర్మి ఈరోజు గోపికను లేపడం. వాదోనాలంభ్య అని నారదభక్తి సూత్రం. నీలో ఈ తప్పు ఉన్నదని ఎత్తి చూపితే సమర్థించుకోరాదు. వాదనతో వారి కల్లా ఎందుకు కనిపించేదో ఆలోచించు. నీ ప్రవర్తన సవరించుకో. నా ఆరోపణే తప్పు అని అనిపించేలా చెయ్యి. బాగుపడాలనుకుంటే ఇది ప్రథమ సోపానం. 2వ అధ్యాయంలో ఈ గుణాన్ని తితీక్ష అన్నారు కృష్ణుడు. ఎండ, చలి, వానలను ఎదురించక నిన్ను వాటికి అనుకూలంగా మలుచుకున్నట్లే నిందాస్తుత విషయంలో కూడా ప్రవర్తించాలి. బాహ్య ఆడంబరాలు కావాల్సింది. అది నిజమైన శ్రీ వైష్ణవ లక్షణం. పెద్దల సహచరం వలన ఈ స్థితి ఏర్పడుతుంది. తెలిసాక సమర్థనలు మాని తెలిపిన వారిపై కృతజ్ఞతా భావం కలిగి ఉండడం రావాలి. అదే పూర్ణత మనిషికి. అదే ఆండాల్ తల్లి చెబుతోంది. నిన్నటి గోపికను లేపుతూ వీరు పాడిన పాటలు కాస్త మెరుగుతో విని తాము పాడుతూ లేచి రాలేదు. ఈనాటి గోపిక ఇన్ని ఉండి మేల్కొని తాము వచ్చాక కూడా రాకపోయేసరికి బయటి వారికి బాధ కలిగింది. కృష్ణానుభవంలో ఉన్నదనుకున్నారు. పొంగిపోయారు. స్తుతిస్తున్నారు. రమ్మని పిలుస్తున్నారు. అయితే ఆమె కృష్ణానుభవంలో లేదు. కానీ
వారి పాటు విని పరవశించింది. వారు అపార్థం చేసుకుని ఆక్షేపించేట్టు తనను పొగడుతున్నారని తలచి సమాధానాలు ఇస్తుంది. ఇదిరా, ఇద్దరి మాటలు మంచివే. మనసున భావాలు సరిగ్గా లేక అపార్థాలు చేసుకుంటారు. భక్తుల్లో చేరినప్పుడు భగవానుడే అడ్డుకు తగిలినా బాధపడతారు. మాటలు తీవ్రంగా ఆరంభమైన ఓర్మితో ఇరువురు కూడా సర్దుకుంటారు. కృష్ణ ప్రేమవృతాన్ని తెలిపే నామాలు ఇరువురు కీర్తించి ముందుకు సాగుతారు. దోషాలన్నీ నశింపజేస్తారు. నిత్యానందమైన తను చూపే సర్వేశ్వరుడు శ్రీకృష్ణుడు మాయావియే. భక్తుల వల్ల ప్రేమ లభిస్తే ఎలా పాడక ఉంటాం, పదండి ముందుకు అనే రీతిలో సాగుతోంది ఆండాళ్. నేటి 10వ గోపాలకు లేపి తమతో పాటు చేర్చుకున్నారు. ఆండాళ్ తిరువేషణం. జయ శ్రీమన్నారాయణ.